శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ప్రజాభ్యో యోగక్షేమ. లక్ష్మీ జయంతి పూజను ఎలా చేసుకోవాలి? దీనికంటే ముందు లక్ష్మీ జయంతి ఎప్పుడు వస్తుంది? ఇది పౌర్ణమి రోజున వచ్చేటువంటి ఒక అద్భుతమైన ముహూర్తం. అదేవిధంగా మార్చి నెలలో కూడా మన ఇంగ్లీష్ నెలలో మార్చి నెలలో పౌర్ణమి రోజు వచ్చేదే లక్ష్మీ జయంతిగా పరిగణించబడుతుంది. ఈ యొక్క లక్ష్మీ పూజను ఎలా చేయాలి? లక్ష్మీ అంటేనే డబ్బులు ఒకటే కాదు. లక్ష్మి అంటేనే ఆ కుటుంబానికి ఒక కొత్త మనిషి రావడానికి, అంటే ఇంటికి కోడల పిల్ల, లేదంటే అమ్మాయిల సంతానము, ఇదంతా కూడా లక్ష్మి యొక్క ప్రదము. గోవు రావడం, ఇవంతా కూడా ఈ లక్ష్మీప్రదమైనటువంటి విషయాలు. వాహనం రావడం కూడా లక్ష్మీనే మన ఇంటికి. ఇవంతా కూడా మనకు లక్ష్మికి సంబంధించిన చిహ్నాలుగా తెలుస్తోంది. అదేవిధంగా ఈ రోజున మనము తెల్లవారి లేచి తలంటి స్నానం చేసుకుని ఇల్లంతా కూడా శుద్ధి చేసుకుని గోమూత్రంతో ఇలాంటి దీంతో చేసుకుంటూ శుద్ధి చేసుకుంటూ, అదేవిధంగా ఇంటి నిండా ధూపంలో పాటు వీలైతే గోరింటాకు పొడితో కలిపినటువంటి ధూపం వేయడం వల్ల లక్ష్మికి చాలా ప్రీతికరం. చాలామంది గోరింటాకు చెట్టు ఇంటి దగ్గర పెట్టుకుంటారు. చాలా తప్పు, పెట్టుకోకూడదు. ఆ ఇంట్లో ఉండడానికి అవకాశం ఉండదు, చాలా ఇబ్బంది అవుతుంది. అది ఇంకొక వీడియోలో తెలియజేస్తాను. తెచ్చుకొని ధూపం వేయడం వల్ల లక్ష్మీప్రదమైన అనుకూలం వస్తుంది. అదే ఆ రోజు మన దేవుడి గదిలో ఒక పళ్ళెం, బియ్యపు పళ్ళెం తీసుకుని దాంతో ఒక కలశాన్ని తయారు చేసుకుని మామిడి ఆకులతో, దాంతో అదే విధంగా పచ్చకర్పూరంతో నీటి నింపి, అదేవిధంగా పసుపు ఇట్లాంటివన్నీ వేసి, సుగంధ ద్రవ్యాలు వేసి కలశాన్ని బాగా అందంగా అలంకరించుకుని పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి చందనంతో పెట్టి ఆరాధన చేయాలి. అప్పుడు వీటికి ఎర్రటి తామర పువ్వులు, అదేవిధంగా ఈ యొక్క తెల్లటి సుగంధ ద్రవ్యాలైనటువంటి పూలు, అదేవిధంగా చందనము, మంచి అగరొత్తులు, ఇట్లా మంచి ఆమెకు కావలసినటువంటి నైవేద్యం. ఏమి నైవేద్యం? పాయసాన్నం, కొబ్బరి మిఠాయిలు, ఇట్లాంటివన్నీ కూడా ఆమెకు చాలా ప్రీతికరం. అమ్మవారికి ఎక్కువగా తామర పూలతో అర్చన చేయడం ఆమెకి ఇంకంత ప్రీతికరంగా ఉంటుంది. ఎక్కువగా అమ్మవారిని షోడశోపచారాలతో పూజ చేసుకుంటూ, అదేవిధంగా ఆమెకు వస్త్రాలతో అలంకారం చేసి, అష్టోత్తరంతో కానీ లక్ష్మీ సహస్రనామంతో కానీ పూజ చేయడం, ధూపదీపాలు ఇవ్వడం, నైవేద్యం ఇవ్వడం, అదేవిధంగా మంగళారతులు ఇచ్చి ఆమెకు నీరాజనం ఇచ్చి ఆమెను మనకేం కావాలో వేడుకోవడం, ఇది పద్ధతి. అదేవిధంగా వీలైన వాళ్ళు ఆ రోజున లక్ష్మీ అమ్మవారికి సంబంధించినటువంటి మూల మంత్రాలు ఉన్నాయి. శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయ అనే మంత్రం వస్తుంది. అదేవిధంగా మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్నై ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ ఈ మంత్రం ఉంది. అదేవిధంగా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే అనే మంత్రం కూడా ఉంది. అదేవిధంగా ఎక్కువగా ఆ రోజు కనకదార స్తోత్రాన్ని పారాయణం చేసి, వీలైనంత ఎక్కువ 9 సార్లు పారాయణం చేసి ఆమెకు అర్చన చేయడం వల్ల కూడా మన ఇంట్లో లక్ష్మీప్రదమై ఆ కళతో నిండిపోతుందని తెలియజేస్తూ, ఆమె యొక్క కృపా కటాక్షలన్నీ కూడా మనకందరికీ దొరుకుతుందని తెలియజేస్తూ, సర్వే జనా సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు.